హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు చపాతీలోకి కర్రీ చేసి చూపించబోతున్నానండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం రొటీన్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఇలా నేను చూపించే విధంగా ఈ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మీ అందరికీ కాకుండా చిన్నపిల్లలకి కూడా నచ్చుతుందండి ఈ కర్రీ అనేది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కర్రీ చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందండి. ఒక కప్పు నిండా శనగలు తీసుకోండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం. ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో తీసుకోండి. ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని 4 నుంచి 5 గంటలు నానబెట్టుకుందామండి. నానిన తర్వాత ఆ గిన్నెను కుక్కర్లో పెట్టుకుని 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నామంటే శనగలకి సాల్ట్ అనేది బాగా పడుతుంది. ఇలా ఉడికిన తర్వాత చూపించానండి నేను మీకు. ఇప్పుడు ఒక కప్ తీసుకోండి. దానిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. కొంచెంగా గరం మసాలా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్పూన్తో ఇలా కలిపామంటే ఈవెన్గా అన్నీ కలుస్తాయి. ఇప్పుడు చాట్ మసాలా చూపిస్తున్నానండి. చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా సరిపోతాయి. నేను కొంచెంగా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిసిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటే మొత్తం కూడా కరెక్ట్గా కలుస్తాయండి. ఇలా కలిపేసుకుని గిన్నెను పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కర్రీ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. శనగలతో మనం డిఫరెంట్ రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటాం కదా. ఇలా చపాతీ కర్రీని ఒకసారి చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పు ఆనియన్స్ తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా తీసుకోండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని కర్రీకి పాత్ర పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ పోసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అలా వేసేసుకోండి. ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేయించకూడదండి. కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకూడదు, పచ్చిగానే ఉండాలి ఈ కర్రీకి మాత్రం. ఇలా కొంచెంగా ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగల తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు మనం మసాలా పౌడర్స్ అన్నీ కూడా వాటర్లో కలుపుకున్నాం కదా, అలా ఆనియన్స్తో పాటే మసాలా పౌడర్ అంతా కూడా ఆ వాటర్ అన్నీ కూడా బాగా కలుపుకొని ఉడికించుకుందాం. ఇలా మనం మసాలా పౌడర్ వాటర్ అన్నీ కూడా కలిపేసామంటే ఆనియన్స్కి బాగా పడుతుంది. 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఈ వాటర్ కొంచెంగా ఎగిరిన తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. మనం ఆల్రెడీ కప్పులో మసాలా పౌడర్స్ వేసుకున్నప్పుడు సాల్ట్ వేసాం కదా, అలాగే శనగలు ఉడికించేటప్పుడు కూడా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. అందుకే ఉప్పు అనేది ఎక్కువగా వేయొద్దు. కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో చూసుకుని వేసుకోవచ్చు. ఇలా శనగలన్నీ కూడా ఆయిల్లో కలిపేసుకున్న తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అలా వేసేసుకుందాం. కొంచెంగా వాటర్ పోసుకుందామండి. మనం వేసిన మసాలా వాటర్ అన్నీ కూడా శనగలకి పట్టాలి కదా. ఆ మసాలా టేస్ట్ అంతా కూడా శనగలకి, ఆనియన్స్కి పట్టే వరకు కూడా కొంచెంగా వాటర్ పోసుకుని ఉడికించుకుందాం. ఇలా మరలా వాటర్ పోసుకుని ఉడికించుకున్నట్లయితే శనగలన్నీ కూడా ఆ మసాలా మొత్తం పీల్చుకుని కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకుందాం. ఫ్లేమ్ని మరీ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకోండి. స్లోగా ఉడికినట్లయితే వాటర్లో ఉన్న టేస్ట్ అంతా కూడా, మసాలా టేస్ట్ అంతా కూడా శనగలకి పడుతుందండి. అందుకే ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి వాటర్ టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి. నేను కొంచెంగా సాల్ట్ తగ్గిందని వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారాలు అనేవి యాడ్ చేసుకోండి. ఇలా కొంచెంగా వేసుకున్నాం కదా, ఇప్పుడు అదంతా కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఎగిరే వరకు బాగా కలుపుకుందాం. ఇలా పలుచగా ఉండకూడదండి. కూర అనేది దగ్గరగా ఎగరాలి, ముద్దలాగా రావాలి. ఇలా వాటర్తో ఉంటే చపాతీలోకి అంత టేస్ట్ ఉండదండి. కొంచెంగా ఎగిరిన తర్వాత నేను మీకు చూపిస్తాను.
ఇలా మొత్తం కూడా ఉడికించుకుందాం. ఒకసారి మూత పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. బాగా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఉడికిపోవచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుని చపాతీలు అందరం చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ చపాతీని ఇలా కర్రీలో పెట్టుకుని కర్రీని సర్వ్ చేసుకోవటమే. చపాతీ నేను మీకు చూపించట్లేదండి, వీడియో లెంగ్తీ అయిపోతుందని. చపాతీ ఆల్రెడీ మనం ముందే ప్రిపేర్ చేసుకుని పిండి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం కదా. ఇలా కర్రీ రెడీ అయిన తర్వాత ఆ చపాతీని కూడా ఒత్తుకుని పెనం మీద ఫ్రై చేసుకుని ఇలా కర్రీని చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుంది. ఈ కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.